హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మసాలా వడలతో పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. నిన్నటి వీడియోలో మసాలా వడలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వడలతోటి వడ కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఈ మసాలా ఫ్లేవర్లో ఉండే ఈ కర్రీ వెజిటేరియన్స్కి కానీ నాన్ వెజిటేరియన్స్కి కానీ చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చేసే ఈ గ్రేవీకి 5 నుంచి 6 వరకు వడలు సరిపోతాయి. కావలసిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు, 2 పెద్ద సైజ్ టొమాటో సన్నగా కట్ చేసుకున్నవి, 3 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. చింతపండులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకుందాము. చింతపండు జ్యూస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవట్లేదు. మీకు చింతపండు జ్యూస్ జింజర్ గార్లిక్ కాంబినేషన్ ఫ్లేవర్ ఇష్టమైతే అల్లం ముక్కల ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకునే పని అయితే అల్లం ముక్కలు యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంతే పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ పీసెస్ మాడిపోకుండా దగ్గర ఉండి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి టొమాటో తొందరగా మగ్గిపోతుంది. మూతతో కవర్ చేసుకొని టొమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి టొమాటోని మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. మసాలా వడలో గ్రేవీ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలో. టొమాటోని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో డ్రై మసాలా పౌడర్లు కూడా యాడ్ చేసుకుందాము. 1.5 స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వరకు జీరా పొడి కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి మాడిపోకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు జ్యూస్ను కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మనం చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ థిక్గా అనిపిస్తే మరి కొంచెం వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తోటి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి గ్రేవీ ఇలా థిక్గా ఉంటుంది. ఆనియన్ కానీ టొమాటో కానీ బాగా సన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇందులో మసాలా వడలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ గ్రేవీకి 5 నుంచి 6 వరకు మసాలా వడలు సరిపోతాయి. మసాలా వడల్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకుందాము. దీని మీద కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్లు కూడా చెక్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మసాలా వడలు బాగా మెత్తగా అయిపోతాయి, కర్రీని అంతా పీల్చేసుకుంటాయి. కాబట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. గ్రేవీ చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది, అంటే మసాలా వడలంతా గ్రేవీని పీల్చేసుకుంటాయి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మసాలా వడలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. గ్రేవీలో మసాలా వడలు యాడ్ చేసుకున్నప్పుడు తొందరగా మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది, అంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేటప్పుడు గ్రేవీ కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది మామూలుగా ప్లెయిన్ రైస్లో కానీ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.